జెక్ కాలనీ బతుకమ్మ ఉత్సవ కమిటీ నిర్వహణలో బతుకమ్మ సంబరాలు జెక్ కాలనీ వనమాల రెసిడెన్సీ నార్త్ స్ట్రీట్ అయోధ్య మెడికల్ షాప్ బ్రదర్స్ మరియు బ్రహ్మాంబ ఆధ్వర్యంలో 5వ రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. బతుకమ్మలను చాలా గొప్పగా చేసి అందరినీ ఆకర్షించేలా ఆడపడుచులు తీసుకువచ్చారు. అద్భుతమైన డీజే సౌండ్లతో బతుకమ్మ పాటలతో పేర్చిన బతుకమ్మలను చుట్టూ ఆడిపాడారు. బతుకమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ప్రభా అనంతరెడ్డి ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి ఎస్ అన్నపూర్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతిరోజు ఆడపడుచులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ జెక్ కాలనీలో గత 11 సంవత్సరాలుగా బతుకమ్మ ఉత్సవాలు నెలకొంటున్నాయని, ప్రతి సంవత్సరం ఆడపడుచులు అంతగా ఎక్కువగా బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు భాగ్యలత, లంక హైమావతి, అమరావతి, హరిత, కృష్ణకుమారి, సృజన, శ్రీదేవి, జ్యోతి, రాజలక్ష్మి, సంధ్య, మాధవివాణి, స్వప్న, వాణి, మాధవి, విజయ, బ్రహ్మరాంబ, సునీత, పద్మజ మరియు అనంతరెడ్డి, మల్లారెడ్డి, రాజ్ కుమార్ రెడ్డి, వెంకటేష్, లక్ష్మణ్, చందు, భాషా, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
बस और बीच है बस 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 రైట్ బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఈరోజు 5వ రోజు మనకి వనమాల రెసిడెన్సీ వాళ్ళు ముందుకొచ్చేసి ఈ 5వ రోజు బతుకమ్మను చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. వారి అందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి బతుకమ్మ ఆడడానికి జట్కాలిలో ఉన్న మహిళలందరూ కూడా అందరూ ముందుకు వస్తున్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మన బతుకమ్మ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. బతుకమ్మ కమిటీ ప్రెసిడెంట్ గారు ప్రభానంద రెడ్డి గారికి, మరి కమిటీలో ఉన్న ప్రతి సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనకు 7వ రోజు రేపు 6వ రోజు అలిగిన బతుకమ్మ కాబట్టి బతుకమ్మ పండుగ ఆడము మనము. 7వ రోజు వచ్చేసి ఐకాన్ రెసిడెన్స్లో 7వ రోజు బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ ఏర్పాటు చేస్తున్నారు సునీల్ గారు ఫెడరేషన్ తరఫున. వారు మరి చక్కగా బతుకమ్మ పండుగ 7వ రోజు బతుకమ్మను మనందరం కలిసి చక్కగా ఆడుకుందాము. మరి ఈ బతుకమ్మ అంటేనే మనకు ఎప్పుడెప్పుడు వస్తుందని అందరం ఎదురు చూస్తుంటాము మహిళలందరూ కూడా. ఎందుకంటే 9 రోజులు బతుకమ్మ పండుగ ఆడడానికి మహిళలందరూ ముందుకు వచ్చేసి ఐకమత్యంగా ఏకతాటిపై జట్కాలిలో ఉన్న మహిళలందరూ ముందుకు వచ్చేసి ఈ బతుకమ్మ పండుగ ఆడడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలి, అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా జ్యోతి వనమాల రెసిడెన్సీ స్ట్రీట్ నెంబర్ 1. ప్రతి మగవాడి వెనుక ఆడది ఉంటారంటారు కానీ ఇక్కడ ఆడవాళ్ళ వెనకాల మగవాళ్ళు ఉండి బాగా నడిపిస్తున్నారు ఈ బతుకమ్మ పండుగని. చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. పేరు శృతి. మేము వనమాల రెసిడెన్సీతో బిలాంగ్ అవుతాము. ఇక్కడ అందరూ బతుకమ్మ ఆడడానికి గ్యాదర్ అయ్యారు. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ బతుకమ్మ సంబరాలలో ముఖ్యంగా పూల సందడి ఎక్కువ ఉంటుంది. ఈ ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ పువ్వులు ఏవైతే నిమజ్జనం చేస్తారో అవి చెరువులను కూడా ప్యూరిఫై చేస్తాయి. సో మన పెద్దలు పూర్వమే మనకి నిర్ణయించి పెట్టారుకి మనము ఇలాంటి ఒక సంబరాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి, మనం ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడాలని బాగా మనకి ముందు నుంచే చేశారు కాబట్టి సో మనం కూడా యాజ్ అ యంగ్ జనరేషన్ ఇది ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి, అందరినీ కలుపుకెళ్ళాలి. ఇక్కడ మా కాలనీలో ఏంటంటే ఇది ఒక కాలనీ లాగా కాదు, ఒక ఫ్యామిలీ లాగా అందరూ వచ్చి ఆడతారు. ఫెడరేషన్ వాళ్ళు కానీ కమిటీ మెంబర్స్ కానీ అందరూ చాలా బాగా కోఆపరేట్ చేస్తారు మాతో. సో మేము చాలా ఆనందిస్తాం అన్నమాట ఇక్కడ బతుకమ్మ ఆడడానికి. ఇక్కడ లేడీస్ కూడా చాలా అంగరంగ వైభవంగా రెడీ అయ్యి వస్తారు. బతుకమ్మలు ఎంత అందంగా రెడీ అవుతారో లేడీస్ కూడా అంతే అందంగా రెడీ అవుతారు. ఈ సంబరాలు బాగా జరగాలని, ఇంకా అప్కమింగ్ ఇయర్స్లో కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా నడిపించి ధర్త అంతా అన్నపూర్ణ మేడం గారు. సో మేడం గారు చాలా ముందుండి అందరినీ జాగ్రత్తగా అందరూ ఆడేలాగా చూస్తూ లేడీస్ అందరూ గ్యాదర్ అవ్వాలని బాగా కష్టపడుతున్నారు. సో అందరి తరఫున నేను మేడంకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు.